బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గురుకులాలు అభివృద్ధి చెందాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గురుకులాల్లో సందర్శిస్తే అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని సేరిగూడ రెసిడెన్షియల్ స్కూల్, కస్తూర్బా గాంధీ హాస్టల్ను సందర్శించారు ప్రవీణ్ కుమార్. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాలు, హాస్టల్లో పలు సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లారు స్టూడెంట్స్. గురుకులాల సందర్శనకు రావడం జరిగింది. హయత్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చూడడం జరిగింది. రెండవది అది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు. ఇక్కడేమో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఈ కాలేజ్ కూడా చూడడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విద్య తెలంగాణలో ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతూ ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతూ ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతిస్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతూ ఉన్నాడు. మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు మాకు చెప్పింది అంటే మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, సమస్యల మూలాలోకి పెడదాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధ లేకపోయినా మనము ఈ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం